వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు రంగావజ్ల భరద్వాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో గ్రోక్ ఈ మధ్య కాలంలో వచ్చిన గ్రోక్ ఏఐ చాట్‌బాట్ గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఎక్స్‌లో తీసుకొచ్చిన గ్రోక్ అనే చాట్‌బాట్ మీద చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలో ఆ చర్చ, మిగతా దేశాల్లో ఎలా ఉందో తెలియదు కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ గ్రోక్ ఏదో బీజేపీకి వ్యతిరేకంగానే తీసుకొచ్చినట్టు ఒక వాదన వినిపిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగానే వచ్చింది. ప్రశ్నలన్నీ ఏ ప్రశ్న సంధించినా బీజేపీకి సంబంధించి ఇంతకు ముందు రాని జవాబులు రావడంతోని ప్రజలు చాలా ముఖ్యంగా నెటిజన్లు విపరీతంగా దాని మీద టైం స్పెండ్ చేస్తున్నారు. ఏంటి గ్రోక్ గురించి మీ విశ్లేషణ ఏంటి? గ్రోక్ అనేది ఏమీ కాదండి. అది ప్రపంచంలో ఇప్పటికే నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని మీరు అడిగిన కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, మీరు అడిగిన ప్రశ్న పరిధిలో ఉన్నటువంటి సమాచారం ఇప్పటికీ ఇంటర్నెట్ బేస్ మీద ఉన్నటువంటి సమాచారం మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించిందంతా ఓ చోటకి తీసుకొచ్చి మీకు ఇస్తుంది. తద్వారా ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానం ఆ చదువుకి వస్తుంది. అంటే బీజేపీ ఎందుకు భయపడుతోంది దీనికి సంబంధించి అంటే, వాళ్ళు చాలా అంశాలు ప్రపంచం ముందు పెట్టి తీసుకొస్తున్నారు. ఉదాహరణకి మొన్న ఇటీవల కాలంలో 'చావా' సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే చరిత్రలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి, శివాజీకి సంబంధించిన అంశాలు చాలా బయట డిస్కషన్‌లోకి వచ్చినాయి. అంటే శివాజీని ఆనాటి మహారాష్ట్ర బ్రాహ్మణులు వ్యతిరేకించారని, ఆయన కాశీ నుంచి పండితుల్ని పిలిపించుకుని పట్టాభిషేకం చేయించుకున్నాడని, ఆ పట్టాభిషేకం చేసినటువంటి బ్రాహ్మణులు కూడా ఈయనకి చేత్తో నుదుట తిలకం దిద్దడానికి ఇబ్బంది పడి, జస్ట్ వాళ్ళ కాళ్ళ గోరుతో అలా తిలకం దిద్దారని కూడా ఒక అభిప్రాయం ప్రపంచంలో ప్రచారంలో ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ శివాజీకి బ్రాహ్మణులకి మధ్య కావాలని వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన హిందూ రాజు అని, హిందువుల హీరో శివాజీ అని, ఆయనకి విలన్ ఔరంగజేబ్ అని ఒక నెరేటివ్‌ని ప్రజల్లో పంప్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఎవరు అపోజ్ చేసినా వాళ్ళు చరిత్రకి విఘాతం కలిగిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో దీని మీద ఇప్పుడు విపరీతంగా సెర్చ్ జరుగుతోంది బయట. ఈ సెర్చ్ చేస్తున్న వాళ్ళు నిజంగానే శివాజీ చరిత్ర ఏమిటి? లేకపోతే సంభాజీ చరిత్ర ఏమిటి? సంభాజీ స్త్రీలోలుడని, ఆయన వలన తనకి చాలా ఇబ్బందులు వస్తున్నాయని, అతని తుంటరి పనుల వలన తను కష్టపడి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం ఏమైపోతుందో అనే భయం చొప్పున ఆయన ఒక కోటకి పరిమితం చేశాడని, శివాజీని తన అంటే ఇంకో కొడుకుని రాజుని చేయాలనుకునేవాడని, ఇలాంటివి కూడా బయట ప్రచారం జరుగుతున్నాయి. వీటిని కూడా అడ్డుకోవడానికి వాళ్ళు చాలా విషయాలు ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఈ విషయాలన్నీ విని అసలు నిజమేంటో తెలుసుకోవటానికి గ్రోక్‌లోకి వెడితే, ఒకవేళ గ్రోక్ వాళ్ళకి నిజమైనటువంటి సమాచారం అందజేస్తే, తాము చెప్పేటువంటి రకరకాల ప్రచారాలు, తాము చెప్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ తప్పని ప్రజలకు తెలిసిపోతే తామేమైపోవాలి? అంటే ఇప్పటివరకు వాట్సాప్ యూనివర్సిటీ పేరుతో వాళ్ళు జ్ఞానాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ఈ జ్ఞానమంతా కూడా అజ్ఞానము అని తేలిపోతే, ఇదంతా ప్లాంట్ చేస్తున్నారని తెలిసిపోతే, ప్రజలు తమ నుంచి బయటికెళ్ళిపోతే ఏమిటి దారి అనే భయం బీజేపీకి ఉంది. అందుకని వాళ్ళు గ్రోక్‌ని కట్టడిలో ఉంచటం మంచిది అని అనుకుంటున్నారు. కానీ కట్టడిలో ఉంచక్కర్లేదు. ఉంచటం కుదిరే పని కూడా కాదు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అనేది చాలా ఉత్సాహవంతంగా ఇంకో పద్ధతిలో వెళ్ళొచ్చు. ఆ వెళ్ళటానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం కావాలంటే నాలాంటోళ్ళు చెప్తారు. ఇప్పుడు గ్రోక్ రాకముందు ఉన్న చాట్‌బాట్లు ఈ విధమైన సమాచారాన్ని ఇవ్వలేదా ప్రజలకి? ఇచ్చినాయి. మరి ఏంటి అసలు గ్రోక్ వాటికి ఎందుకు గ్రోక్ వచ్చిన తర్వాత ఇంత సంచలనం? అంటే గ్రోక్ మరింత సమగ్రంగా తెస్తోంది. అంటే ఇంటర్నెట్ బేస్ మీద మీకు గూగుల్ దీనితో అనుసంధానమై మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ మీద వీడియో పెట్టినా సరే, ఆ వీడియోలో ఉన్నటువంటి టెక్స్ట్‌ని కూడా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇది ప్రమాదం. సోషల్ మీడియాలో విపరీతంగా
ఈ మధ్య కాలంలో ఈ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి భావజాలం అంటే వీళ్ళు చెప్తున్న దానిలో ఎంత బూటకం ఉంది అనే దానికి సంబంధించి వివరాలతో సహా చాలామంది మాట్లాడుతున్నారు. ఇది తాము చెప్తున్నటువంటి దాన్ని కన్‌ఫ్యూజ్ చేస్తోంది అనేది ఒక భయం ఉంది వాళ్ళకి. దాంతో పాటు వీళ్ళు మాట్లాడటం వలన చాలామంది మాట్లాడటం వలన దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటానికి తమకు ఒక అవకాశం దొరికింది అని అనుకున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ సమాచారం, ఆ సమాచారం 2 పట్టుకొచ్చి జనం ముందు పెడితే వాంటెడ్‌గా ఔరంగజేబు సమాధి గురించి ఒక పంచాయతీ ఉందక్కడ. ఔరంగజేబు సమాధి గురించి నాకు సమాచారం కావాలి అంటే, వీళ్ళు చెప్పే ప్రచారానికి భిన్నమైనటువంటి సమాచారం దానిలో వచ్చేస్తే, ఆ చదివినవాడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఒక ప్రమాదం. హిందువులని ఆయన విశృంఖలంగా చంపేశాడు. మతం మారమని విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చాడు. సంభాజీ నాలుక పీకేశాడు. ఇవన్నీ కదా వాళ్ళు నేరేట్ చేసింది. ఈ నేరేటివ్‌లో చాలా తప్పులున్నాయని చాలామంది రోడ్డు మీదకొచ్చి మాట్లాడుతున్నారు. రెండోది శివాజీ ఆస్థానంలో ముస్లింలున్నారు. ఆయన సలహాదారుల్లో ముస్లింలున్నారు. ఆయన సైన్యంలో ముస్లింలున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ నిజం కాదు. అంటే ఇవన్నీ నిజం కాదు అనేది వాళ్ళు బలంగా మాట్లాడుతున్నారు ఒకవైపు నుంచి. మనకి తెలుగులోనే చాలామంది విశ్లేషకులు అటువైపు నుంచి వచ్చి అభూత కల్పనలు ఈ కమ్యూనిస్టులు తదితరులు ప్రచారం చేస్తున్నారు. దయచేసి దీన్ని నమ్మకండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నం మరికొంత బలంగా చేయాల్సుంది. ఈ లోపు ఇదొచ్చేసి ఈ గ్రోకొచ్చేసి అవతల వైపు కంటెంట్‌ని జనంలోకి ఎక్కించేస్తుందో ఏమో అనేటువంటి ఒక ఆందోళన కనిపిస్తోంది బీజేపీలో. అందుకని వాళ్ళు దీన్ని కట్టడి చేస్తే బావుంటుంది. కొంత కంట్రోల్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు గ్రోక్ అనేది తను సొంతగా ఎటువంటి సమాచారం ఇవ్వదు. సృష్టించదు. ఇవ్వదు. నెట్‌లో ఆల్రెడీ ఉన్న సమాచారాన్నే క్రోడీకరించి ఇస్తుంది. ఇంటర్నెట్ అంటే ప్లాట్‌ఫార్మ్ అంటే దీని అర్థం ఆల్రెడీ నెట్‌లో ఈరోజు గ్రోక్ ఇచ్చేదంతా ఉన్నది. ఉన్నది. ఉన్నదాన్ని సమాచారాన్ని కొత్తగా మనం తెలుసుకోవడం ఏంది? ఆల్రెడీ గతంలో ఎప్పటినుంచో ఉన్న సమాచారం ప్రజలకు తెలుస్తుంది కదా! అంటే మీకు సమగ్రంగా తెలియదు కదా! ఒకే చోట మీకు అందుబాటులోకి రాదు కదా! మీరు వెతికితే వస్తుంది. యూట్యూబ్‌లో దీని మీద ఏ చర్చలు జరుగుతున్నాయనేది మీరు కొట్టి తెలుసుకోవాలి. అలాగే రకరకాల వెబ్‌సైట్‌ల్లో ఏమొస్తుందో మీరు వెళ్ళాలి. అదంతా అక్కర్లేదు. గ్రోక్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నాకు ఈ టాపిక్ మీద జ్ఞానం కావాలి అని అడిగితే మొత్తం తీసుకొచ్చి సమగ్రంగా మీకు ఒక టెక్స్ట్ ఇచ్చేస్తాడు. దానిలో నుంచి గో త్రూ అయిపోతే మీకు తెలిసిపోతుంది విషయం. దీని మీద ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలు ఎవరెవరు ఏమేమి మాట్లాడారు కూడా వచ్చేస్తుంది. ఇది ఇబ్బంది అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకోటి లాంగ్వేజ్ విషయంలో కూడా నేను ఈ మధ్య చూశాను. తెలుగు చాలా మంచి తెలుగు గ్రోక్ మంచి తెలుగు రాస్తుంది. మీ ఇంతకుముందు తెలుగు ట్రాన్స్లేట్ చేసిన గూగుల్‌లో చాలా బూతులు వచ్చే పరిస్థితి అవును. ఉండేది. ఇప్పుడు మంచి తెలుగు రాస్తుంది. ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నట్టు. అవును. అంటే మనకి కొత్త టూల్స్ డెవలప్ చేస్తున్నారండి గూగుల్ నుంచే. అదేంటంటే పర్టిక్యులర్‌గా ట్రాన్స్‌లేషన్‌కి సంబంధించినటువంటి టూల్స్ చాలా డెవలప్ అవుతున్నాయి. ఇది చాలా అవసరం. ఎందుకంటే కంటెంట్ ఎవరికైనా వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది. గ్లోబల్ కంటెంట్. ఇప్పుడు ఏది కూడా లోకల్ కంటెంట్ అనేది లేదు. లోకల్ కంటెంట్‌ని గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్ మీద మాత్రమే చెప్పాలి మీరు. అందుకని మీరు తెలుగులో వీడియో చేసినప్పటికీ అది ఇమ్మీడియేట్‌గా ప్రపంచ భాషల్లోకి అనువాదం అయిపోవాలి. అయిపోయి అవతల వాడికి అంటే వీడు తెలుగు మాట్లాడుతున్నదే వినిపిస్తుంది కానీ టెక్స్ట్ రూపంలో అయినా కానీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్‌లో అది వాడికి డెలివరీ అయిపోవాలి. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వాళ్ళు లాంగ్వేజ్ టూల్స్‌ని విపరీతంగా అంటే గతంలో కంటే ప్రభావవంతంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకని మీకు ఆ ప్రభావం గ్రోక్‌లో కనిపిస్తోంది. గతంలో కంటే కూడా. ఇప్పుడు గ్రోక్ ఇచ్చే జవాబులు చాలా ఒక హిందూ మతానికి సంబంధించి మతాలకు సంబంధించే కాకుండా ఏదైనా ఇప్పుడు మోడీని దాదాపు నగ్నంగా నిలబెట్టింది ఈ అవును. మధ్య కాలంలో. మోడీ గుజరాత్ రైట్స్‌కి సంబంధించి కావచ్చు. మోడీ అసలు ఇప్పటివరకు అత్యుత్తమ ప్రధాని మోడీ అనే ప్రచారం చేస్తున్నారు. అది కూడా కాదు అనేది. ఇది నిజంగానే బీజేపీ కార్యకర్తల మీద కూడా ప్రభావం చూపిస్తదా? లేకపోతే ప్రజల మీద ఏ అభిప్రాయాలు లేని ప్రజల మీద మాత్రమే ప్రభావం చూపిస్తదా? లేదు ఒక మోడీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళ మాత్రమే ప్రభావం చూపిస్తుందా? అంటే బీజేపీ భయపడుతోంది.
తన క్యాడర్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు ఆందోళన చెందటం లేదు. వాళ్ళు ఈ దేశాన్ని దాదాపు 3 ఎన్నికల్లో గెలిచారు. గెలవటానికి వాళ్ళకి ఉపయోగపడింది ఏంటి? హిందుత్వ అంటే హిందూ మతంలో ఉన్నటువంటి న్యూట్రల్స్‌ని మెజారిటీ తమతో ట్రావెల్ అయ్యేలాగా చేసుకోగలిగారు. ఈ న్యూట్రల్సే వాళ్ళ బలం. వీళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ ఇప్పుడు మారారు. ఇంతకుముందు కాదు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే బీజేపీ వైపు ప్రయాణం మొదలైందో నెమ్మదిగా ఈ దేశంలో లౌకిక శక్తులు వీక్ అవ్వటం మొదలైంది. ఈ గ్రూప్ సమాచారం వల్ల ఈ న్యూట్రల్స్ పోతారేమో అని భయపడుతున్నారు. నిజంగానే నెట్‌లో సమాచారం గ్రూప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రజల మీద అంత ప్రభావం ఉంటుందా? తమ భావజాలాన్ని మార్చుకొని, తమ అభిప్రాయాలను మార్చుకునేంత ప్రభావం ఉంటుందా? అంటే భావజాలాన్ని నిరంతరంగా ప్రసారం చేయడం ద్వారా ఒక మాస్ అంటే హిప్నోటైజ్ చేశారు వాళ్ళు ప్రపంచాన్ని. ఈ హిప్నోటైజ్ చేయటం దాని తాలూకా ఫలితం మనం చూస్తున్నాం. గతంలో మతం గురించి బలంగా పట్టించుకోనటువంటి వాళ్ళకు కూడా దీన్ని ఎక్కించారు. ఎక్కించి నిజమే అన్యాయం జరుగుతోంది. కానీ మనం పట్టించుకోకపోవడం కూడా తప్పే. మనం మతం గురించి అంత బలంగా ఆర్గ్యూ చేయొద్దు కానీ కనీసం మన మతానికి జరుగుతున్న అన్యాయం గురించి అయినా మనం పట్టించుకోవాలి కదా! అనే అభిప్రాయం న్యూట్రల్స్‌లోకి తీసుకురావటంలో వాళ్ళు విజయం సాధించారు. ఆ విజయం ఎలా సాధించారు వాళ్ళు? రిపీటెడ్‌గా చెప్పడం ద్వారా. హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని రిపీటెడ్‌గా రకరకాల వేదికల మీద నుంచి చెప్పడం వలన ఏది ఏకాత్మతా యజ్ఞం నుంచి మొదలుపెట్టి హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేది గాడ్సే గారు కోర్టు స్టేట్మెంట్‌లో కూడా చెప్పాడు. ఆ రోజు నుంచి మొదలుపెట్టి నిరంతరంగా చెప్తూ ఉండగా మొత్తానికి వాళ్ళు విజయం సాధించారు. నిజమే అని ప్రపంచం అనుకుంటోంది ఇప్పుడు. ఈ నిజం కాదు అని ఎక్కడైనా న్యూట్రల్స్‌కి తెలిసిపోతుందేమో. మళ్ళీ వాళ్ళు ఈ ప్రచారం నిరంతరంగా జరిగితే ప్రతి ఒక్కడు ఇదేదో ఉంది. ఈ యాప్ ద్వారా మనం ప్రతిదీ తెలుసుకోవచ్చు అనుకుంటే ప్రమాదం. అందుకని ఇలా మనం చెప్పింది వాళ్ళు వినాలి తప్ప, వాళ్ళంతట వాళ్ళు జ్ఞానం పొందేస్తే ఎలాగా? అనేటువంటి ఒక ఆందోళన ఉంది ఇప్పుడు బీజేపీ. అయితే వాళ్ళకి కౌంటర్ ఆపరేషన్ చేయటం అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టాలి. అంటే ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఉన్నటువంటి అన్ని ప్లాట్‌ఫార్మ్స్ మీద వాళ్ళ బలమైనటువంటి ఆర్గ్యుమెంట్‌ని నింపేయాలి. ఎంత మీరు డంప్ చేయగలుగుతారో, ఇప్పుడు ఎలాగైతే ఇన్ని సంవత్సరాలుగా ప్రజల బుర్రల్లోకి మీరు మీ భావజాలాన్ని ఎలా ట్రాన్స్మిట్ చేశారో, అదే పద్ధతిలో ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటి మీద మీ భావజాలాన్ని విశృంఖలంగా వెదజల్లండి. ఈ కలుషితమైనటువంటి భావజాలాన్ని వాళ్ళు కూడా సరఫరా చేస్తారు ప్రజలకి. గ్రూప్ కూడా. ఇప్పుడు మోడీ గారి మీద రకరకాల విషయాలు వస్తున్నాయి గ్రూప్‌లో. ప్రాథమికంగా. వీటిని కౌంటర్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ విపరీతంగా పెట్టండి మీరు అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో. వీటన్నిటిని కలిపి పట్టుకొచ్చి అక్కడ ఇస్తుంది. అప్పుడు ఏది మెజారిటీ ఆర్గ్యుమెంటో వాళ్ళు నిర్ణయించుకొని మీ వైపే ఉంటారు. ఆ యుద్ధం చేయాలి. అందుకని ఎలాన్ మస్క్‌తో వైరం పెట్టుకోవడానికి వీళ్ళకి కుదరదు. ఎందుకు కుదరదు అంటే మార్కెట్ ఎకానమీలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి మతం ఉద్దేశం కాదు. ఇక్కడ మనం స్పష్టంగా చూడాల్సింది ప్రజలని వాళ్ళతో నడిపించుకోవటం మాత్రమే వాళ్ళ లక్ష్యం. వీళ్ళందరినీ ఇప్పుడు ఈ దేశంలో హిందుత్వ ప్రోగ్రామ్ ఇక్కడేదో ఇస్లాంని వ్యతిరేకించడం, ఇస్లాంని ఈ దేశం నుంచి గెంటేయటం, ముస్లింలకి ప్రమాదకరంగా మారటం ఇదంతా కాదు. లొంగ తీసుకోవటం మాత్రమే ఎజెండా. లొంగ తీసుకోవటం అనే కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతంగా చేసేసామని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ లొంగ తీసుకోవటం ద్వారా ఇంతమంది మా వెనకాల నిలబడి ఉన్నారు అని చెప్పి కార్పొరేట్లను పిలిచి వాళ్ళకి వీళ్ళని అప్పచెప్పటం. వీళ్ళని వాళ్ళకి బానిసలుగా మార్చటం అనేది వీళ్ళ ప్రోగ్రాం. ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని కాపాడటానికి ప్రభుత్వ భూ పరిరక్షణ అనేది చాలా సీరియస్‌గా పట్టించుకుంటున్నాయి ప్రభుత్వాలు. మనం రేవంత్ రెడ్డి గారి హైడ్రా చూసాం. ఈ హైడ్రా కూడా నీతి ఆయోగ్‌కి ఒక రూపం అంతే. స్థానిక రూపంలో ఇదొచ్చింది. అంటే ప్రభుత్వ ఆస్తులన్నీ పరిరక్షించి, ఒకవేళ ప్రజలు ఎవరైనా లేని వాళ్ళు గుడిసెలేసుకుంటే ప్రభుత్వ భూముల్లో వాళ్ళని కూడా బయటకి గెంటేసి, వాటిని ప్రభుత్వ పరిరక్షణలోకి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, కార్పొరేట్‌లకు కట్టబెట్టడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో.
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగానే అన్నీ జరుగుతున్నాయి. అందుకని వాళ్ళు మార్కెట్ ఎకానమీలో చాలా బలంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్జెంట్‌గా గూగుల్‌ని వ్యతిరేకించటమో, మరో దాన్ని వ్యతిరేకించటమో లేదు. కొన్ని ఛానెల్స్‌లోనూ అక్కడ ఎలన్ మస్క్ వీళ్ళ మీద ఏదో కోర్టుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అని మారుతున్నారు గానీ, అంత పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు గ్రోక్ లాంటి ఏదైనా సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య గెలుపోటములు కూడా సోషల్ మీడియాల ద్వారా జరుగుతున్నాయి. ఎలక్షన్లలో కూడా బీజేపీ అలాగే గెలిచిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు గ్రోక్ విషయంలో కూడా అదే భయపడుతుంది బీజేపీ అని అంటున్నారు. నిజం కావచ్చు, కాకపోవచ్చు. నిజంగానే ప్రజల మీద సోషల్ మీడియా, భారతదేశ ప్రజల మీద, ఇప్పటికీ ఎక్కువ శాతం రూరల్‌లోనే ఉన్న ప్రజల మీద నిజంగానే సోషల్ మీడియా అంత ప్రభావం చూపిస్తుందా? గెలుపోటములను నిర్ణయించేంత ప్రభావం చూపిస్తుందా? రూరల్, అర్బన్ అనేటువంటి అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పగిలిపోయాయి. మీకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏకప్రభుత్వం, ఏకపాలన, ఏక పద్ధతి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అంటే గతంలో ఉండేది ఈ పద్ధతి. అంటే రూరల్ ఎలా రెస్పాండ్ అవుతుంది, అర్బన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, సెమీ అర్బన్ ఎలా ఉంటుంది, మెట్రోపాలిటన్ ఎలా ఉంటుంది, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు ఉండేవి. మీరు అమెరికాలో ఏం చూస్తున్నారో, భారతదేశంలో ఒక మారుమూల పల్లెటూరులో కూడా అదే చూస్తున్నారు. మీ అందరి జేబుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. జియో సిమ్‌లు వచ్చేసినాయి. ఇంటర్నెట్ అవైలబుల్‌లోకి వచ్చేసింది. సో, మీరు ఏది ప్రతిదానికి అందరూ ఎక్స్‌పోజ్ అయిపోతున్నారు. ఎవరికీ ఏది ఇది తక్కువ తెలుసు, ఇది ఎక్కువ తెలుసు అనేది లేదు. టీవీ రావటం ద్వారానే కొంత ఆ గోడలు బద్దలు కొట్టే ప్రయత్నం జరిగింది. టీవీతోనే. ఇప్పుడు ఇంటర్నెట్‌తో పూర్తి స్థాయిలో బద్దలు కొట్టేశారు. ఇప్పుడు కుదరదు. అంటే రెండోది మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చా ప్రజల్ని అని. విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది చాలా బలంగా ప్రతి పార్టీ చేస్తోంది. ప్రతి పార్టీకి ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పనిచేయటానికి సైన్యాలున్నాయి. ఈ సైన్యాలు ప్రతిరోజు తమ పార్టీ వ్యతిరేకుల మీద దాడులు చేయటానికి, తమ పార్టీ భావజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయటం కోసం రకరకాల పద్ధతుల్లో మీమ్స్ కావచ్చు, చిన్న చిన్న స్కిట్‌లు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో వాళ్ళ కంటెంట్‌ని పుష్ చేస్తూనే ఉండాలి. అది వాళ్ళ ప్రోగ్రామ్. ఈ పనిలో చాలామంది యువత ఉంది. ఈ అభిప్రాయాలని ప్రజల బుర్రలోకి పంపు చేయటం విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే గుసగుసల ప్రచారం. అలాగుట, ఇలాగుట అనే ప్రచారం విపరీతంగా చేస్తోంది. ఈ చెవిలో జోరీగలాగా చేసేటువంటి ప్రచారమే విజయం సాధిస్తుంది అని బలంగా నమ్ముతున్నారు. ఎవరినైనా బ్రాండ్ చేయాలి. ఒక పొలిటీషియన్‌ని టార్గెట్ చేయాలంటే అతన్ని బ్రాండ్ చేసి, ఆ బ్రాండ్‌ని ప్రజల్లోకి పంపు చేయగలగాలి. ఇది త్రూ ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే వాళ్ళ జేబులోకి, వాళ్ళ హృదయంలోకి పంపటం అంటే, వాళ్ళ హృదయం స్థానంలో ఉన్నటువంటి జేబులో ఉన్న ఫోన్ ద్వారా వాళ్ళ హృదయంలోకి పంపాలి. ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఈ మధ్య కాలంలో మనం సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసాం. చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్ ప్రమాదకారి, జగన్ వలన రాష్ట్రం నాశనం అయిపోతుంది, జగన్ వలన ఎవరు సుఖంగా లేరు, అందరి జీవితాలు నాశనం అయిపోయినాయి అని చెప్పి విపరీతంగా డే 1 నుంచి అదే పనిగా సోషల్ మీడియాలో విపరీతంగా పుష్ చేశారు. దాని ఫలితం చూసాం. సో, ఈ చెవి కింద జోరీగ లాంటి ప్రచారం చేయటం అనేది గతంలో కంటే ఇప్పుడు ఈజీ అయింది. ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. రాహుల్ గాంధీని పప్పు అని బ్రాండ్ చేయడానికి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. భారతీయ జనతా పార్టీ నుంచి. అది నిజం కాదా? ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ కోట్ల రూపాయలంటే, ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో పంప్ చేయడానికి వీళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి సైన్యాలకు ఖర్చు పెట్టారు. ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం ఉంది. ఈ ట్రోల్ సైనికులు నిరంతరం యుద్ధం చేస్తున్నారు. ఆర్మీ యుద్ధం చేయట్లేదు. ట్రోల్ సైన్యం మాత్రం యుద్ధంలో ఉంది. రోజు కొన్ని వేల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలన్నీ మనం చూస్తున్నాం మన ఫోన్‌లోనే. కాబట్టి ఈ యుద్ధాల గురించినటువంటి ఎరుక ప్రపంచానికి కావాలి. పైగా ప్రపంచాన్ని కంపార్ట్మెంటల్‌గా చీల్చేశారు. ఒక కుటుంబం కూడా కలిసి ఉండే పరిస్థితి లేకుండా చేశారు. మీకు కావాల్సినటువంటి ప్రేమ, మీకు కావాల్సినటువంటి అన్నీ మీ ఫోన్ ద్వారా మేము పంపిణీ చేస్తాం. మీకు మీ తల్లితో సంబంధం లేదు, తండ్రితో సంబంధం లేదు.
అలాగే ఆ తండ్రికి అతని భార్యతో సంబంధం లేదు, పిల్లలతో సంబంధం లేదు. ఇలా ఎవరి కంపార్ట్మెంట్ వారిదేగా చీల్చేసి సమాజాన్ని పూర్తిగా తమ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి మార్కెట్ ఎకానమీ చేస్తున్న ప్రోగ్రామ్ ప్రభుత్వాలను కూడా నడిపిస్తోంది. దీన్ని ప్రతిఘటించేటువంటి ఆల్టర్‌నేటివ్ వాయిస్ కూడా ఏది బలంగా కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో బీజేపీ అంటే గ్రోత్ మీద అనవసరంగా ఆందోళన పడుతున్నారని అక్కడ ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులు కూడా మాట్లాడుతున్నారు. ఎలన్ మస్క్ చేసింది మనం ఎందుకు వ్యతిరేకంగా తీసుకోవాలి? దీన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో మనం ఆలోచించాలి గాని, మన శక్తి సామర్థ్యాలు అక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది అని అనుకుంటున్నారు ఆళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ట్రోల్ సైనికులుగా ఉన్న వాళ్ళందరూ ఉత్సాహపడుతున్నారు. తమకొక కొత్త టార్గెట్ వచ్చింది ఛేదించడానికి. ఇది కొంతకాలం తమకి డబ్బులిస్తుంది. తద్వారా తమ జీవితం కొంతకాలం సెక్యూర్డ్‌గా ఉంటుంది అని ఇప్పుడు వీళ్ళందరూ ఉత్సాహపడుతున్నారు. ఎవరు బీజేపీ మద్దతు. హిందుత్వ భావజాలాన్ని ఇంటర్నెట్ వేదికల మీద వెదజల్లుతున్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఫండింగ్ రాబోతోంది. హ్మ్. ఈ ఫండింగ్ వస్తుందనేటువంటి ఆలోచన వాళ్ళందరినీ తెగ ఆనందపరుస్తోంది. చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఇప్పటివరకు న్యూట్రల్‌గా ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్స్ కూడా కొన్ని అటువైపు మళ్ళటానికి మార్గాలంటే వాళ్ళు ప్లాట్‌ఫార్మ్ శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్‌లోనే 3, 4 వేదికలు హ్మ్. అటువైపుకు టర్న్ అయ్యి కొత్త సమాచారాన్ని ఇవ్వటం కోసం తహతహలాడటం నేను చూసా స్వయంగా. ఇది కండిషన్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా లాంటివి, గ్రోక్ లాంటివి ఇంకా భారతదేశ రాజకీయాల మీద ఇవే ప్రభావం చూపించబోతున్నాయా రాబోయే కాలంలో? ప్రజలకు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు, లేదు అవి అమలు చేసే పనులు, ఇవి గాకుండా సోషల్ మీడియా మాత్రమే రేపు గెలుపోటములు నిర్ణయించబోతుందా? సోషల్ మీడియానే అంటే మీ జీవితాల్లో చాలా మార్పులు తెలియకుండానే వచ్చేస్తున్నాయండి. గతంతో పోలిస్తే మీ జీవితం బెటర్‌గా ఉంది కదా! గతంలో నిరుద్యోగం ఉండేది. మన జీవిత కాలంలోనే మనం నిరుద్యోగాన్ని చూసాం. ఇప్పుడు పని చేయాలి అనుకున్న వాడికి పని దొరకకపోవటం అనేది లేదు. ఏదో ఒక పని అవైలబుల్‌గా ఉంది. మీరందరూ పని చేస్తున్నారు గదా! ఇదంతా ఇదంతా కూడా గ్లోబలైజేషన్ పుణ్యమే. ఇదంతా మార్కెట్ ఎకానమీ పుణ్యమే. ఇలా ప్రతిదీ మీ జీవితాల్లోకి ఇన్ని సౌకర్యాలు ఇదివరకు ఉన్నాయా? లేవు. ఈ సౌకర్యాలన్నీ మీ జీవితంలోకి తీసుకొచ్చింది మార్కెట్ ఎకానమీ. కాబట్టి మార్కెట్ ఎకానమీ భక్తులుగా ప్రజల్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం జరుగుతుండగా వీళ్ళందరూ మార్కెట్ ఎకానమీలో భాగంగానే ఇంటర్నెట్‌కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ ఇంటర్నెట్ అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళని ఆ ప్లాట్‌ఫార్మ్స్ నుంచే ప్రభావితం చేయాలి. ఏదో ఒక మాటలు చెప్పాలి, బ్రాండింగ్ చేయాలి. అవతల వాడి మీద ఎంత బురద జల్లగలిగితే అంత బురద జల్లాలి. హేతుబద్ధమైనటువంటి బురద జల్లితే ప్రయోజనం ఉంటుంది. ఆ బురద పద్ధతిగా జల్లే వాళ్ళకి తప్పనిసరిగా మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకొని చాలామంది ముందుకెళ్తున్నారు. కాబట్టి దీని ద్వారా ప్రజల మెదళ్ళని కంట్రోల్‌లోకి తీసుకోవాలనుకుంటున్నారు. రెండోది ఇంతకంటే ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం ఇంటర్నెట్ నుంచి జరుగుతోంది. అదేంటంటే ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ ఎందుకొస్తున్నాయి మనకి? ఫేస్‌బుక్కు, ట్విట్టరు లేకపోతే మరొకటి ఎందుకొస్తున్నాయి? ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో వాళ్ళు మీ మనసులో ఏముందో ఇక్కడ పెట్టండి అని అడుగుతాడు మొదటి ప్రశ్న. అడగగానే మీ మనసులో మీరేం ఆలోచిస్తున్నారో అది అక్కడ పెట్టేస్తారు. ఇదే వాడి ఉద్దేశం. మీరేం ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలియాలి. దీనికోసం మీరెక్కడో సమావేశం అయితే అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటే కుదరదు. ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి దీనిలో పెట్టాలి. సోషల్ మీడియాలో పట్టుకొచ్చేయాలి ప్రతి ఒక్కడిని. ఏ చర్చలైనా ఇక్కడ జరగాలి. అరుగుల మీద జరగకూడదు. టీ కొట్లలో జరగకూడదు. ఈ టీ కొట్లలో జరిగే మీటింగులు, అరుగుల మీద జరిగే మీటింగులతో వాళ్ళకి ప్రమాదాలున్నాయి. అందుకని ఇక్కడ చర్చించుకుంటే మీరు గ్రూప్స్‌లో చర్చించుకుంటే ఈ సమాచారం వాళ్ళకి తెలుస్తుంది. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చర్చించుకోవాలి. వాట్సాప్‌లో చర్చించుకోండి మీరు. ఈ కంటెంట్ మీద నిఘా ఉంది. అలాగే ఈ యాప్స్‌కి ఎడిక్ట్ చేయటం ద్వారా వీళ్ళందరి మూవ్‌మెంట్స్ అక్కడ రికార్డ్ అవుతున్నాయి. ప్రతి మనిషి ఫోన్ నంబర్‌గా రికార్డ్ అయి ఉన్నాడు అనే విషయం తెలుసా ఎవరికైనా? సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయక్కడ. పెద్ద పెద్ద సర్వర్స్ ఉన్నాయి. ఈ సర్వర్స్‌లో ప్రతి ఫోన్ నంబర్ కింద డేటా వెళ్ళిపోతోంది. మీరు రోజువారీ ఎవరికి డబ్బులు పంపిస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు?
మీ మీరెవరు? మీరేం ఆలోచిస్తున్నారు? ఇంకోవైపు మీరెవరితో కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఏం మాట్లాడుతున్నారో దాన్ని బట్టి మీ రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు. మీ కల్చరల్ ఒపీనియన్స్ వాళ్ళకి తెలుసు. మీరు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. ఎవరికిస్తున్నారో తెలుసు. ఇంత జ్ఞానం ఒక చోట డంప్ అవుతోంది. మీరు ఏ తిండి తింటున్నారు? ఏ హోటల్ నుంచి తెప్పించుకుంటున్నారు? మీరు ఏ హోటల్‌లో మీ ఫోన్ నుంచి డబ్బులు పే చేస్తున్నారు? ఈ యాప్ మూవ్‌మెంట్ అంతా కూడా ఒక చోట రికార్డ్ అవుతోంది. ప్రతి మనిషి చరిత్ర వాళ్ళ దగ్గర ఉంది. ఈ మధ్య కాలంలోనే ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడు. ఇదివరకు రోజుల్లో అనవసరంగా కొట్టి, తిట్టి ఏదో వాళ్ళ నుంచి చెప్పించుకునే ప్రయత్నం చేసేవాళ్ళం కానీ, ఇప్పుడు ఆ తిప్పలు పడక్కర్లేదండి. వాడి ఫోన్ ఓపెన్ చేస్తే పావుగంట తర్వాత వాడి జీవిత చరిత్ర వాడికి మనమే చెప్పొచ్చు. అదే పరిస్థితి. అయితే అది చాలా చిన్న స్థాయిలో అనేసాడు గాని ఆయన, చాలా బిగ్ స్కేల్‌లో జరుగుతోంది. అంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా మనుషులు ఏం ఆలోచిస్తున్నారు అనేది మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే మనిషిని ఎలా డ్రైవ్ చేయాలో కూడా వాళ్ళు చేస్తున్నారు. టూ వే సిస్టమ్ డెవలప్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. హ్మ్. ఇప్పటివరకు మనమేం ఆలోచిస్తున్నామో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. మనం ఏం చేయాలో చెప్పే ప్రయత్నం కూడా మొదలవుతోంది. ఆ ఏం చేయాలో ఎలా చెప్తున్నారంటే మనకి ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ ద్వారా అది మొదలైంది. మనం ఇడ్లీ తింటాము అనే విషయం తెలిసినప్పుడు మంచి ఇడ్లీ ఎక్కడ దొరుకుతుందో వాడు మన ఫోన్‌కి పంప్ చేస్తూ ఉంటాడు. మన అభిరుచి తెలుస్తుంది. మన రుచులు, అభిరుచులు తెలుసుకొని మన ఇష్టాల ప్రకారం వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇష్టాలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. త్రూ ఏఐ. ఏఐ ద్వారా మన మెదళ్ళకి సంకేతాలు పంపించి, నీకు ఇడ్లీ అంటే ఇష్టం ఇదివరకు ఉండేది గానీ, కాదు ఇప్పుడు నువ్వు పిజ్జా అంటే ఇష్టపడుతున్నావు. అంటే వాడి దగ్గర ఏ సరుకు ఉంటే ఆ సరుకు నీకు ఇష్టం అని అనిపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి వాడి దగ్గర ఉన్నది చచ్చినట్టు మీరు కొని తీరాల్సిన పరిస్థితి తీసుకురావడానికి ఆ పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి మరింత ప్రమాదంలోకి వెళ్ళబోతున్నాం. సరే, ఇంత సుదీర్ఘంగా మార్కెట్ ఎకానమీ వివరించారు. భారతదేశంలో మార్కెట్ ఎకానమీకి బీజేపీ పనికొచ్చినంతగా కాంగ్రెస్ ఎందుకు పనికి రాకుండా పోయింది? అంటే అడాప్ట్ అవ్వాలి దాన్ని. అడాప్టబిలిటీ అనేది కాంగ్రెస్ పార్టీ కంటే ప్రభావవంతంగా వీళ్ళు 70 దశకం ప్రారంభం నుంచే చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. పట్టించుకోకపోవటం వలన వచ్చినటువంటి ఫలితం ఇది. వాళ్ళ చేతుల్లో ఒక అద్భుతమైన టూల్ ఉంది. అంటే మెజారిటీ మతాన్ని వాళ్ళు కంట్రోల్‌లోకి తీసుకోగలిగితే అంటే మీకు జనతా పార్టీ నుంచి బయటకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వెరీ ఫస్ట్ డే మనం సంతుష్టీకరణ రాజకీయాలకి స్వస్తి పలకాలి అన్నాడు ఆ రోజు. ఏది భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినం రోజు అద్వానీ గారి ప్రకటన ఇది. మనం సంతుష్టీకరణ విధానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం ఎవరిని సంతృప్తి పరచక్కర్లేదు. ఇప్పటికే ఆ పద్ధతిలో వాళ్ళు చాలా మందిని సంతుష్టీకరణ కార్యక్రమం మీద చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇతర మతాల వాళ్ళని సంతృప్తి పరచడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మనం అదొద్దు. ఎవరికి అన్యాయం జరుగుతోందో వాళ్ళని మనం కన్సాలిడేట్ చేస్తే చాలండి. ఇదే మన ఓట్ బ్యాంక్. మన ఓట్ బ్యాంక్‌ని మనం క్రియేట్ చేసుకుందాం అని ఇమ్మీడియేట్‌గా రోడ్డెక్కి ఏకాత్మత యజ్ఞం ఆ పేరే అద్భుతమైనటువంటి పేరది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏకాత్మ చేయటం. అంటే కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ అంతకు మించి ఏమీ కాదు. ఈ ప్రోగ్రామ్‌లో ఆయన ప్రతి ఊరు వెళ్లి గంగాజలం పంచేవాడు. మీకు గుర్తుండేదైతే 80 దశకం ప్రారంభంలో అప్పటికి నేను ఇంకా కాలేజీలోనే ఉన్నాను. ప్రతి ఊరికి ఆయనొచ్చేవాడు. ఓ పెద్ద గ్రౌండ్‌లో మీటింగ్ జరిగేది. క్యూలో లోపలికెళ్ళేవాడు. అక్కడ ఒక 20 కౌంటర్‌లు పెట్టి ఆయన తీసుకొచ్చినటువంటి గంగా జలాన్ని పోసి అది తాగి లోపలికెళ్ళి కూర్చునేవాడు. ఆయన అక్కడి నుంచి వేదిక మీదకొచ్చి ఒకడే వేదిక మీదకొచ్చి తను ఇప్పటిదాకా నడిచొచ్చినటువంటి మార్గంలో హిందూ మతం మీద జరిగినటువంటి దాడులు తన దృష్టికొచ్చిన విషయాలన్నీ ఏకరువు పెట్టేవాడు. తద్వారా హిందూ మతం అనేది చాలా ప్రమాదంలో ఉంది. దీన్ని మనం పరిరక్షించుకోవాలి. మనం ఇప్పటిదాకా పరాకుగా ఉన్నాం ఈ విషయంలో. దీని నుంచి మనం బయటకు రాకపోతే రేపొద్దున ఈ దేశం
ఏదైనా అయిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడైతే ప్రతి స్కూల్లోనూ, ప్రతి గ్రౌండ్‌లోనూ ఈ మధ్య కాలంలో ఒక ఏడో తరగతి చదువుకునే కుర్రాడితో నేను మాట్లాడా క్యాజువల్‌గా. మాట్లాడితే, లేదు మనకు చాలా ఇబ్బందులున్నాయి ఇస్లాంతో అన్నాడతను. ఏమిటా ఇబ్బంది? అంటే నీకొక విషయం తెలుసా? ఇండోనేషియా తర్వాత ముస్లిం జనాభా ఎక్కువున్నది మన దేశంలోనే. మా టీచర్ గారు చెప్పారు నీకు తెలుసా? అవును నిజమే ఉన్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో వాళ్ళు వాళ్ళు విపరీతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు నీకు తెలుసా? ఒక్కళ్ళే 10 మందిని, 20 మందిని చేసుకుంటారు తెలుసా? బోలెడు మంది పిల్లల్ని కంటారు తెలుసా? వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. రేపొద్దున ఇంకో 10 సంవత్సరాల్లో భారతదేశం పాకిస్తాన్ అవ్వబోతోంది నీకు తెలుసా? అని ఒక ఏడో తరగతి కుర్రాడు నన్ను ప్రశ్నించాడు. ఈ ఊళ్ళోనే కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో. కాబట్టి ఈ లెవెల్‌లో వాళ్ళ దగ్గరికి కూడా ఈ సమాచారం వెళ్ళిపోయి పంపైపోయి ఉంది. మీరు ఏ స్కూల్‌కైనా వెళ్లి 10 మంది పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడండి. ఈ విషయం తెలుసు. అంటే ఆ స్థాయిలో కూడా వాళ్ళ డంపింగ్ ప్రోగ్రామ్ జరిగిపోతోంది. దాన్ని అడ్డుకోవడానికి కౌంటర్ ఆపరేషన్ ఎవరి దగ్గర లేదు. బాలల సంఘాలు, మరో సంఘాలు ఉండేవి ఇదివరకు కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ ప్రోగ్రామ్ కూడా లేకపోవడంతో జ్ఞానం వన్ సైడెడ్‌గా వన్ వే ట్రాఫిక్‌లో వెళ్ళిపోతోంది. ఇది ప్రమాదకరం. ఈ రెండోది కంపార్ట్మెంటల్‌గా చీల్చి పడేశారు సమాజాన్ని. ఏ కంపార్ట్మెంట్‌లో క్రైసిస్ వచ్చినా పక్క కంపార్ట్మెంట్ దగ్గరికి ఎళ్ళట్లేదు. వీళ్ళే నిర్ణయాలు తీసేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఏ కంపార్ట్మెంట్‌కి ఆ కంపార్ట్మెంటే నాశనం అయిపోతోంది. దీన్ని కూడా ఎవరు అడ్రెస్ చేయట్ల. ఇలా రకరకాల కొత్త కొత్త సమస్యలతో సమాజం అతలాకుతలం అవుతోంది. దీన్ని మరింత గందరగోళపరచటమే ప్రస్తుతం గ్రూప్ గారి ప్రోగ్రామ్. మీరు ఏదైనా చేయండి. మేము చెప్పింది వినండి. మేము చెప్పిన మార్గంలో నడవండి. మేము చెప్పిన పద్ధతుల్లో మీరు మార్కెట్ ఎకానమీకి ఉపయోగపడుతుంది. ప్రో మార్కెట్ ఉండాలి ఎవరైనా సరే. యాంటీ మార్కెట్‌గా ఎవడున్నా గాని వాడు సహించడు. మీరు తెలుగు మాట్లాడండి మాకు అభ్యంతరం లేదు. ప్రపంచ భాషల్లో వచ్చేటువంటి కంటెంట్ అంతా మేము తెలుగులో మీకు డెలివరీ చేస్తాం. చదువుకోండి. చూసుకోండి. ఆంగ్ల చిత్రాలన్నీ తెలుగైపోయి మీ దగ్గరికొస్తాయి. మీరు వాటిని ఎంజాయ్ చేయండి. డైలాగులు కూడా తెలుగులో వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. మీకు సెర్చ్ ఇంజిన్‌లో మీరు మెకనాస్ గోల్డ్ కొట్టి మీరు చూడటం మొదలుపెడితే నాకు ఆప్షన్ వస్తుంది దానిలో. ఏ లాంగ్వేజ్‌లో చూడాలనుకుంటున్నారు మీరు అని. ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు అనుకున్న భాషలో అది ఆటో ట్రాన్స్‌లేట్ అయిపోయి మీకు డెలివరీ అయిపోతుంది. ఈ లెవెల్ డెవలప్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం చాలా బిగ్ స్కేల్ దీనిలో ఉన్నాం మనం. ఆ బిగ్ స్కేల్ దాన్ని అర్థం చేసుకోవటానికి కనీసపు ప్రయత్నం జరగకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గ్రోక్‌తో సహా సోషల్ మీడియాలు మొత్తం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నీ మార్కెట్ ఎకానమీకి ఉపయోగపడతాయి. మార్కెట్ ఎకానమీ సృష్టించినయి అవి. అవును. అందులో భాగంగా ఇవాళ బీజేపీ గ్రోక్ సృష్టించిన ఎలన్ మాస్క్ సృష్టించిన గ్రోక్ కొద్ది కాలం బీజేపీకి ఇబ్బంది పెట్టినా మళ్ళీ బీజేపీ మార్కెట్ ఎకానమీకి మద్దతుదారైన బీజేపీకే ఉపయోగపడుతుందనేది మీ అభిప్రాయం. ఆ! మిగతా పార్టీల కంటే బీజేపీకే ఎక్కువ ఉపయోగపడే అవకాశం బీజేపీ ఉంది. ఖచ్చితంగా. అంటే దీన్ని విపరీతంగా స్టడీ చేసి దీని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి రాజకీయ నాయకులు బీజేపీయేతరులు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన జ్ఞానం ఉంది దీని మీద. అంటే విస్పరింగ్ క్యాంపెయినింగ్ మీద ఆయనకి చాలా కమాండ్ ఉంది. ఆ కమాండ్ ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆయన్ని ఆ ఏరియాలో ఎదుర్కోవటానికి తగినటువంటి రాజకీయ నాయకుడు లేకపోవటం వల్లే నేను చక్రం తిప్పగలను అని మాట్లాడతాడు. ఆయన చక్రం తిప్పటం అనే దాని వెనకాల ఉన్నది ఇదే జ్ఞానం. ఎవరినైనా సరే బ్రాండ్ చేసి వాళ్ళ మీద సాధ్యమైనంత బురద వెదజల్లటమే. అలాగే ఈ ప్రోగ్రామ్ చాలా అంటే మనిషిని ఒక యూనిట్‌గా చూసి ప్రతి మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు, బలాలు స్టడీ చేయటం అనే ప్రోగ్రామ్ మొదలైంది కూడా మార్కెట్ ఎకానమీలోకి దేశం ఎంటర్ అయిన తర్వాతే. 95 తర్వాతే. ఉద్యమాలని కలుషితం చేయటానికి, ఉద్యమాలని నాశనం చేయటానికి కూడా ఒక ఆపరేషన్ మొదలైంది 95లోనే. ప్రతి మనిషిని ప్రతి మనిషికి రకరకాల బలహీనతలు ఉంటాయి. వాటిని ఎక్స్‌ప్లోర్ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రామ్.
అక్కడ నిఘా పెట్టారు. అక్కడ నిఘా పెట్టి దానికోసం అకౌంట్ చెప్పాల్సిన అవసరం లేని డబ్బులు పోలీసులకి వెదజల్లారు ప్రతి జిల్లాకి. దీంతో ఒక ఉద్యమంలో పనిచేసేటువంటి విప్లవకారుడు కావచ్చు, సానుభూతిపరుడు కావచ్చు, మరొకడు కావచ్చు, అతను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, అతనికి ఏ అలవాట్లు ఉన్నాయి, అతను తాగుతాడా లేకపోతే తిరుగుతాడా, ఈ తిరిగే చోట తాగే చోట డబ్బులకి ఏమైనా సఫర్ అవుతున్నాడా, అక్కడ మీరు డబ్బులు వెదజల్లండి. నెమ్మదిగా అతని కంట్రోల్లోకి తీసుకోండి. అతని దగ్గర నుంచి సమాచారం తెలుసుకుని కుదిరితే అతని ద్వారా లేకపోతే అతని సమాచారం ద్వారా ఉద్యమాన్ని చంపేయండి. ఇది ఇలా ప్రతి మనిషిని సరుకుగా మార్చి ఆ మనిషిని కొనేసి పని చేయించుకోండి అనే కార్యక్రమం 95 నుంచి మొదలైంది. దీని మీద అక్కడి నుంచి ఇంటర్నెట్ వచ్చాక మరింత సులువైంది. ఇప్పుడు నేరుగా మనుషులు ఎవరు ఏమిటి వాడు ఏ అభిప్రాయంతో ఉన్నాడు, ప్రభుత్వ అనుకూల లేకపోతే వ్యతిరేక అభిప్రాయం చెబుతూ మళ్ళీ మార్కెట్ ఎకానమీలో ఏం చేస్తున్నాడు వీడు, ఎక్కడ డబ్బులు పెడుతున్నాడు, ఇవన్నీ స్టడీ చేసి మనిషికి సంబంధించిన సమగ్ర జీవిత చరిత్ర అక్కడ రికార్డ్ అవుతోంది వాటి సర్వర్లో. కాబట్టి మనందరం బిగ్ బాస్ షోలో ఉన్నాం ఓపెన్గా. రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుకుంటారు. ఏపీ రాజకీయాల్లో కూడా చాలా మంది ఈ మధ్య తరచూ వాడుతున్నమాట బట్టలు ఉడదీస్తామని. మీరు ఎప్పక్కర్లేదు, ఆల్రెడీ ఇప్పే ఉంది ప్రపంచం, అది అర్థం చేసుకోవట్లేదు. ఓకేనండి. గ్రోత్ గురించే కాకుండా మార్కెట్ ఎకానమీ, రాజకీయాల మీద వివరంగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.